హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు ద 30 minute sprint సిరీస్. నా పేరు జగకుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం సెల్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్, సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ ఏదైతే ఉన్నదో దీన్ని మనం 30 minutes లోని కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. సో 30 minutes లో ఈ చాప్టర్ అంతా కంప్లీట్ అవుతుంది. ఎండ్ వరకు చూడండి, ఒక్క పాయింట్ కూడా మధ్యలో మిస్ అవ్వకండి. సో లెట్ us బిగిన్ ద సెషన్. మనకి సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ ఏదైతే ఉన్నదో ఈ చాప్టర్ లో మనకి యాక్చువల్ గాను సెల్ అనేది ఎందుకు యాక్చువల్ గాను ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటాము, ప్రతి ఒక్క ఆర్గానిజం ని మనం లివింగ్ అనాలంటే దాంట్లో సెల్ ఉండాలంటాం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు సెల్ ఉండాలంటాం? బికాస్ సెల్స్ మనకి టిష్యూస్ ఆర్గన్ సిస్టమ్. సో మనకి సెల్ బేసిక్ యూనిట్, అక్కడి నుంచే మనకి లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఏదైనా సపోజ్ లెటర్స్ వైరస్ తీసుకుందాం. వైరసెస్ ని మనం లివింగ్ అని ఎందుకు అనట్లేదు? బికాస్ వాటిలో సెల్ అనే స్ట్రక్చర్ కూడా లేదు. దట్ ఈస్ వై వి డోంట్ కాల్ దెమ్ యాజ్ లివింగ్ అండ్ దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ నాట్ క్లాసిఫైడ్ అండర్ బయాలజికల్ క్లాసిఫికేషన్ యాజ్ వెల్. అర్థమైందా లేదా? 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఏదైతే మనకి బెటేకర్ ఇస్తారో దాంట్లో అందుకే వైరసెస్ అనేవి ఉండవు అనమాట. ఓకే, సో మనకి సెల్ యాక్చువల్ గా బేసిక్ యూనిట్. ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజం నుంచి మల్టీ సెల్యులర్ ఆర్గానిజం వరకు అన్ని ఆర్గానిజమ్స్ లో సెల్స్ అనేవి ఉంటాయి. యూనిసెల్యులర్ ఆర్గానిజం లో ఒక సింగిల్ సెల్ మనకి మొత్తం ఒక ఆర్గానిజం ని రిప్రజెంట్ చేస్తుంది. అదే మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లో డివిజన్ ఆఫ్ లేబర్ అనేది జరుగుతుంది. సెల్స్ అనేవి టిష్యూస్ ఇంకా ఆర్గన్ సిస్టమ్ కింద ఆర్గనైజ్ అవుతాయి అనమాట. అండర్స్టూడ్? అది. ఇప్పుడు గోయింగ్ ఫర్దర్, let us talk about the discovery of the cell. సెల్ యొక్క డిస్కవరీ గురించి మాట్లాడుకుందాం. అన్నిటికన్నా ఫస్ట్ 1665 లో రాబర్ట్ హుక్ ఎవరైతే ఉన్నారో అతను ఫస్ట్ సెల్ డిస్కవరీ చేశారు. బట్ వాట్ హీ డిడ్ వర్ డెడ్ సెల్స్, డెడ్ కాక్ సెల్స్. దాని తర్వాత మనకి ఆంటోన్ లియోన్హాక్ వచ్చేసి 1674 లో మనకి ఫస్ట్ లివింగ్ సెల్ యొక్క అబ్జర్వేషన్ చేశారు. వాటిని అతను యానిమల్ క్యూల్స్ అన్నారు. దాని తర్వాత రాబర్ట్ బ్రౌన్ 1831 లో న్యూక్లియస్ ని కనిపెట్టారు. ఇప్పుడు సెల్ థియరీ గురించి మాట్లాడుకున్నట్లయితే స్క్లెడెన్ ఇంకా స్వాన్ ఇద్దరు సైంటిస్టులు ఉన్నారు. స్క్లెడెన్ వాజ్ అ బాటనిస్ట్ అండ్ స్వాన్ వాజ్ అ జువాలజిస్ట్. స్క్లెడెన్ ప్లాంట్స్ మీద రీసెర్చ్ చేసి చెప్పారు. ప్లాంట్స్ లో వేరే టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఫార్మ్ చేస్తాయి. అలాగే స్క్వాన్ ఏమన్నారంటే యానిమల్ సెల్స్ లో అవుటర్ మోస్ట్ లేయర్ ప్లాస్మా మెంబ్రేన్ అయితే ప్లాంట్ సెల్స్ లో అవుటర్ మోస్ట్ లేయర్ సెల్ వాల్. ఆల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ సెల్స్. ఇప్పుడు దీని మీద వాళ్ళు సెల్ థియరీ ఇస్తారు దట్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ సెల్స్ అనేసి. కానీ ఇది కంప్లీట్ కాదు. దీన్నే మన సెల్ థియరీ అంటాం కానీ కంప్లీట్ కాదు. అది ఇన్కంప్లీట్ గా వదిలేసారు. దాన్ని వచ్చి కంప్లీట్ చేస్తారు ఎవరు? రొడాల్ఫ్ విర్షా. The statement he gives is omnicellula e cellula, which means that all cells arise from pre-existing cells. అర్థమైందా లేదా? సో రుడాల్ఫ్ విర్షా మనకి 1855 లో ఫైనల్ షేప్ అనేది ఇస్తారు సెల్ థియరీకి. అయిపోయింది. నౌ గోయింగ్ ఫర్దర్ మన బేసిక్ ఓవర్ వ్యూ చూసుకున్నట్లయితే మనం కొన్ని ప్రోకెరియోటిక్ ఇంకా యూకెరియోటిక్ ఆర్గానిజమ్స్ మధ్య డిఫరెన్సెస్ చూస్తాం. ఓకే, ఫస్ట్ డిఫరెన్సెస్ చూసుకుందాం. ప్రోకెరియోటిక్ సెల్ ది సైజ్ వచ్చేసి 10 మైక్రోమీటర్స్ కన్నా తక్కువ ఉంటుంది. యూకెరియోటిక్ సెల్స్ 10 మైక్రోమీటర్ కన్నా ఎక్కువ ఉంటుంది. న్యూక్లియర్ ఎన్వలప్ ఉండదు. ఇక్కడ న్యూక్లియర్ ఎన్వలప్ అనేది ఉంటుంది. అదే మెయిన్ ఫీచర్. ఇక్కడ మనకి వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ లేదు ప్రోకెరియోట్స్ లో, యూకెరియోట్స్ లో ఉంది. సెల్ ఆర్గనల్స్ రైబోసోమ్స్ వదిలేసి 70s రైబోసోమ్స్ మాత్రమే ఉంటాయి సైటోప్లాజం లో. అది వదిలేసి ఇంకేమీ లేవు. యూకెరియోటిక్ సెల్స్ లో మనకి సెల్ ఆర్గనల్స్ అన్ని ఉంటాయి, మెంబ్రేన్ బాండ్ ఆర్గనల్స్ ఉంటాయి అండ్ 80s రైబోసోమ్స్ 70s రెండు ఉంటాయి. 70s వచ్చేసి మనకి మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్ లో ఉంటాయి. 80s వచ్చేసి రఫ్ ఎండోప్లాజం రెటిక్యులం మీద ఉంటాయి. జీనోమిక్ డిఎన్ఏ ఏదైతే ఉన్నదో ప్రోకారియోట్స్ లో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై సర్క్యులర్ డిఎన్ఏ విచ్ ఇస్ యాక్చువల్లీ సింగిల్ క్రోమోజోమ్. అదే మనకి ఇక్కడ మల్టిపల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి అండ్ ద డిఎన్ఏ ఇస్ నాట్ సర్క్యులర్ ఇన్ నేచర్ ఎక్సెప్ట్ ఇన్ మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ విత్ ద డిఎన్ఏ సర్క్యులర్ అండ్ డబుల్ స్ట్రాండెడ్ ఇన్ నేచర్. అండ్ ప్రోకారియోటిక్ సెల్స్ లో మనకి అవుటర్ మోస్ట్ లేయర్ సెల్ ఎన్వలప్ ఎక్సెప్ట్ మైకోప్లాజ్మాలో మనకి సెల్ వాల్ ఉండదు. అదే అవుటర్ మోస్ట్ లేయర్ ఇక్కడ వచ్చి సెల్ మెంబ్రేన్ అవ్వచ్చు, సెల్ వాల్ అవ్వచ్చు. ఇక్కడ మనకి కొన్నిట్లో ప్రోటీనేషియస్ పెలికల్ కూడా ఉండొచ్చు. సచ్ యాజ్ యూగ్లినాయిడ్స్ లో మనకి అవుటర్ మోస్ట్ లేయర్ ప్రోటీనేషియస్ పెలికల్ ఉంటుంది. దాని తర్వాత ఇంక్లూజన్ బాడీస్, మీసోజోమ్స్ అవన్నీ ప్రోకారియోట్స్ లోనే ఉంటాయి, యూకెరియోట్స్ లో ఉండవు. యూకెరియోట్స్ ఇన్వేరియబుల్ గా యూనిసెల్యులారే. ఒక పర్టికులర్ ఆర్గానిజం ప్రోకారియోట్ అయిందంటే వితౌట్ డాట్ నన్ను గుర్తుపెట్టుకోండి అది యూనిసెల్యులారే అవుతుంది. అదే మనకి యూనిసెల్యులర్ టు మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ చూస్తాం యూకెరియోట్స్ లో. ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ ఏదైతే ఉన్నదో అది మనకి యాక్చువల్ గా ప్రోకారియోట్స్ లో ఉంటుంది. ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ వచ్చేసి డబుల్ స్టాండర్డ్, ఓకే, సర్క్యులర్ డిఎన్ఏ అండ్ ఆటోనమస్లీ రెప్లికేటింగ్ డిఎన్ఏ. అది మెయిన్ జీనోమిక్ డిఎన్ఏ మీద డిపెండ్ అవ్వదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ రెండర్స్ ఎ యూనిక్ ఫినోటైప్ టు ద బ్యాక్టీరియా సచ్ యాజ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అవనండి, విరులెన్స్ ఆర్ డిసీజ్ కాజింగ్ ప్రాపర్టీస్ అవనండి. ఓకే, కింగ్డమ్ మొనీరా అంతా మనకి ప్రోకారియోట్స్ ఉంటాయి అండ్ కింగ్డమ్ ప్రోటిస్టా నుంచి అనిమేలియా వరకు అన్ని యూకెరియోట్స్ ఉంటాయి. యూకెరియోట్స్ లో ప్లాస్మిడ్స్ ఉండవు. డన్ అయింది. ఇప్పుడు మనం 1 by 1 కొంచెం ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుకుందాం. లైక్ మనకి యాక్చువల్ గాను ఏదైతే యాక్చువల్ గా సెల్స్ లో డిలిమిటింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయో మారుతుంటాయి. లైక్ సెల్ మెంబ్రేన్ ఇస్ ద డిలిమిటింగ్ స్ట్రక్చర్ ఇన్ యానిమల్ సెల్స్. అలాగే మనకి యాక్చువల్ గాను సెల్ వాల్ ఇస్ ద డిలిమిటింగ్ స్ట్రక్చర్ ఇన్ ప్లాంట్ సెల్స్, ఫంజై అలాగనమాట. సో డిలిమిటింగ్ అంటే అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైతే మనకి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ ని సపరేట్ చేస్తుంది. ఓకే,
ఇప్పుడు సైటోప్లాజం ని సెమీ ఫ్లూయిడ్ మేట్రిక్స్ అంటాడు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్ ఈస్ ద మెయిన్ అరీనా ఆఫ్ సెల్యులర్ యాక్టివిటీస్ అంటాడు. ఎందుకంటే మనకి ఇక్కడ జరుగుతున్న కెమికల్ రియాక్షన్స్ ప్లాంట్ ఒక సెల్ ని లివింగ్ స్టేట్ లో పెడతాయి కాబట్టి. అర్థమైందా? సో మీకు ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ వచ్చింది దీని నుంచి. దాని తర్వాత నెక్స్ట్ ముందుకెళ్తూ మనం మాట్లాడుకుంటాం రిగార్డింగ్ ద వేరియస్ ఆర్గనల్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ యూకెరియాటిక్ సెల్స్ సచ్ as ఎండోప్లాజ్మిక్ రెటిక్యులమ్, గోల్గి కాంప్లెక్స్, ఓకే, లైసోజోమ్స్, మైటోకాండ్రియా, మైక్రోబాడీస్, వాక్యూల్స్, ఇవన్నీ మనకి వస్తాయి. ఓకేనా? యానిమల్ సెల్స్ లో మనకి సెంట్రియోల్ ఉంటుంది, ఆర్ సెంట్రోజోమ్ కూడా ఉంటుంది, ఏదైతే మనకి వేరే ఎక్కడ ఉండదు. యాడెడ్ టు దట్ మనకి యాక్చువల్ గాను మైకోప్లాస్మాస్ ఏవైతే ఉన్నాయో, బట్ అన్నిటికన్నా స్మాలెస్ట్ సెల్స్ 0.3 మైక్రోమీటర్స్ ఇన్ లెంత్. ఓకే, బ్యాక్టీరియా కొంచెం పెద్దగా ఉంటాయి మనకి 3 to 5. మనకి అదే మనకి హ్యూమన్ రెడ్ బ్లడ్ సెల్స్ అయితే 7. ఓకే, సింగిల్ లార్జ్ సెల్ వచ్చేసి ఎగ్ ఆఫ్ ది ఆస్ట్రిచ్. ఓకే, అది కాకుండా మనకి షేప్ ఆఫ్ ద సెల్ ఏదైతే ఉన్నదో దాని ఫంక్షన్ తోటి డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ప్రోకెరియోట్స్ లో మనకి ఏం వస్తాయన్నా ఆర్కి బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా వస్తాయి. యూ బ్యాక్టీరియాలోనే మనకి మోడర్న్ బ్యాక్టీరియాలన్నీ బ్లూ గ్రీన్ ఆల్గే, మైకోప్లాస్మా, పీపీఎల్ ఇవన్నీ వస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు వీటిలో వేరే వేరే షేప్స్ చూస్తాం. బ్యాసిలస్ అంటే రాడ్ లైక్, కాకస్ అంటే స్పెరికల్, విబ్రియో అంటే కామా, అండ్ స్పైరలం అంటే స్పైరల్ షేప్ అనమాట. ఓకే, డన్. ఇప్పుడు మనకి ఏదైతే పర్టికులర్ ఆర్గనైజేషన్ ఉన్నదో దాని గురించి లైట్ గా ఐడియా ఇస్తాడు. అండ్ దిస్ డయాగ్రామ్ ఇస్ ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ లో మీకు యాక్చువల్ గాను సైజ్ ఇస్తాడు. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది లెంత్. సైజ్ అంటే డయామీటర్ నుంచి వస్తుంది. సో యూకెరియోట్స్ వచ్చేసి 10 to 20, బ్యాక్టీరియా వచ్చేసి 1 to 2 మైక్రోమీటర్, పీపీఎల్ 0.1, ఇంకా వైరసెస్ వచ్చేసి 0.02 to 0.2 అని చాలా తక్కువ. మనం చూసుకున్నట్లయితే పీపీఎల్ లో ఇంకా పీపీఎల్ లో కన్నా చిన్న యాక్చువల్ గా వైరసెస్ చెప్పాలంటే. ఓకే, మోస్ట్లీ డన్ అయింది. సో మనకి దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అన్న. ఐ థింక్ నేను అన్ని చెప్పేసాను మీకు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం 1 by 1. ఓకే, రిగార్డింగ్ ద గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. క్రిస్టియన్ గామ్ అని ఒక సైంటిస్ట్ ఉండేవారు. అతను ఏంటంటే నేను బ్యాక్టీరియాని 2 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాను అన్నాడు, ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ సెల్ ఎన్వెలోప్. సో సెల్ ఎన్వెలోప్ ఎప్పుడైతే చెక్ చేశారో అతను కొన్ని టెస్ట్ త్రూ గాను గ్రామ్ పాజిటివ్ అని ఒక కేటగిరీ వచ్చింది. దేంట్లో అయితే పెప్టిడోగ్లైకాన్, ఇక్కడ టికోయిక్ యాసిడ్ తో మనకి సెల్ వాల్ ఫామ్ అయి ఉంటాయి. గ్రామ్ నెగిటివ్ అనే కేటగిరీలో పెప్టిడోగ్లైకాన్ ప్లస్ లిపోపాలిసాకరైడ్ ఏవైతే ఉన్నాయో, లిపోపాలిసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి మనకి యాక్చువల్ గా సెల్ వాల్ ఫామ్ అయి ఉంది. ఈ పర్టికులర్ మెథడ్ ఎంత మొత్తం ఏదైతే ఉందో నేను నార్మల్ క్లాసెస్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు చూసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఫస్ట్ మాట్లాడకపోతున్నాం సెల్ ఎన్వెలోప్ గురించి. ఇప్పుడే సెల్ ఎన్వెలోప్ అన్నాం. సో సెల్ ఎన్వెలోప్ అంటే ఏంటి? బ్యాక్టీరియా అన్నిటిలోని మనకి ఒక అవుటర్ మోస్ట్ సెల్ ఎన్వెలోప్ ఉంటుంది, విచ్ ఇస్ మేడప్ ఆఫ్ 3 layers. ద అవుటర్ మోస్ట్ గ్లైకోకాలిక్స్, దీంట్లో మనకి స్లైమ్ లేయర్ సాఫ్ట్ స్మూత్ గా ఉండొచ్చు, లూజ్ షీత్ లాగా, క్యాప్సూల్ రిజిడ్ గా, థిక్ గా, టఫ్ గా ఉండొచ్చు. అదే సెల్ వాల్ అయితే మనకి మిడిల్ లో ఉంటుంది. షేప్ ఆఫ్ ద సెల్ ని డిసైడ్ చేస్తుంది, స్ట్రక్చరల్ సపోర్ట్ ఇస్తుంది, బర్స్టింగ్ అండ్ కొలాప్సింగ్ చేస్తుంది. బయోలాజికల్ క్లాసిఫికేషన్ లో దీన్ని మనం ఒక నాన్ సెల్యులోజిక్ అంటాడు సెల్ వాల్. ఓకే, పాలిసాకరైడ్ ప్లస్ అమైనో యాసిడ్ అంటాడు. అంటే ఏంటి? పెప్టిడోగ్లైకాన్ గురించి మాట్లాడదాం. పెప్టిడోగ్లైకాన్ ఇస్ ద పాలిసాకరైడ్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ 2 monomer units, ఎన్ఎసిటైల్ గ్లూకోజమిన్, ఎన్ఎసిటైల్ మ్యూరామిక్ యాసిడ్. దేంట్లో మ్యూరామిక్ యాసిడ్ లో అయితే మనకి అమైనో యాసిడ్ రెసిడ్యూస్ కూడా ఉంటాయి. అందుకు లాస్ట్ సెల్ మెంబ్రేన్ వచ్చేసి యూకెరియోట్స్ ఇంకా ప్రోకెరియోట్స్ రెండిట్లోని ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఉండదు. అందుకే అది ఒకేసారి చదువుతాం తర్వాత. ఇప్పుడు మనకి యాక్చువల్ గా ముందుకెళ్తూ మీసోజోమ్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఈ మీసోజోమ్ ఏదైతే ఉందో నాన్న చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మీసోజోమ్ యాక్చువల్ గా ప్లాస్మా మెంబ్రేన్ యొక్క ఎక్స్టెన్షన్. బికాస్ ప్రోకెరియోట్స్ దగ్గర స్పెషలైజ్డ్ మెంబ్రేనస్ ఆర్గనల్స్ లేవు కాబట్టి ఈ మీసోజోమే బోల్డ్ అన్ని ఫంక్షన్స్ చేస్తుంది. సచ్ as మనకి సెల్ వాల్ ఫార్మేషన్ అవనండి, డిఎన్ఏ రెప్లికేషన్ అవనండి. ఈ మీసోజోమ్ మనకి వెసికల్స్, ట్యూబుల్స్ ఇంకా లామెల్లే ఫామ్ లో ఉంటుంది. సో డిఎన్ఏ రెప్లికేషన్, దాని తర్వాత మనకి రెస్పిరేషన్, సెక్రీషన్, సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ చేయడం, ప్లాస్మా మెంబ్రేన్ ఎంజైమాటిక్ కాంటెంట్. అర్థమైందా? సో ఇందులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ రెస్పిరేషన్ ఇంకా సెక్రీషన్. మెయిన్ గా రెస్పిరేషన్, డిఎన్ఏ రెప్లికేషన్, సెక్రీషన్ ఇవి అడుగుతాడు. రెస్పిరేషన్ ఎందుకు అడుగుతాడు అంటే మైటోకాండ్రియాతో కంపేర్ చేస్తాడు. సో ప్రోకెరియోట్స్ లో మైటోకాండ్రియా ఫంక్షన్ ఎవరు చేస్తున్నాడు అంటాడు, మీసోజోమ్స్ అని చెప్పాలి. అలాగే మనకి మెంబ్రేన్ ఎక్స్టెన్షన్స్ త్రూగా క్రోమాటోఫోర్స్ అని కొన్ని స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి, విచ్ ఆర్ పిగ్మెంట్ స్టోరింగ్ స్ట్రక్చర్స్ ఇన్ ప్రోకెరియోట్స్, ఎస్పెషల్లీ సైనోబాక్టీరియాలో క్లోరోఫిల్ అందరూ స్టోర్ అవుతుంది. డన్ అయింది. ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే నాన్న ఇంపార్టెంట్ రైబోసోమ్స్ గురించి మాట్లాడుకుంటాం. రైబోసోమ్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. మనకి ఏదైతే ప్రోకెరియోట్స్ ఉన్నాయో, ప్రోకెరియోట్స్ లో మనకి రైబోసోమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైటోప్లాజం లోనే ఉంటాయి. దే నాట్ ఆర్ఈఆర్ లేదు కాబట్టి రఫెండోప్లాజం రెటిక్యులం మీద ఉండే ఛాన్సెస్ లేవు. ఇప్పుడు మనకి సైటోప్లాజం లో 70S రైబోసోమ్స్ ఉంటాయి. ఇన్ 70S రైబోసోమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఫంక్షన్ చేస్తాయో చూడండి. బికాస్ ప్రోకెరియోట్స్ లో ఒక న్యూక్లియర్ మెమరీన్ లేదు కాబట్టి మనకి ట్రాన్స్క్రిప్షన్ అవగానే ట్రాన్స్లేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇలా ట్రాన్స్క్రిప్ట్ అయి ఫార్మ్ వస్తున్నది ఎంఆర్ఎన్ఏ, దాని మీద బోల్డ్ అన్ని 70S రైబోసోమ్స్ వెళ్ళి అటాచ్ అయిపోయి ఒక స్ట్రింగ్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ బోల్డ్ అన్ని రైబోసోమ్స్ ఇలా అటాచ్ అయిపోయి మనకి ప్రోటీన్ సిన్థసిస్ చేయడం మొదలెట్టేస్తాయి. సో ఇన్ దిస్ ప్రాసెస్ ది స్ట్రక్చర్ విచ్ ఇస్ ఫార్మ్డ్ బై మల్టిపుల్ నెంబర్ ఆఫ్ రైబోసోమ్స్ విత్ అ సింగిల్ స్ట్రింగ్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ ఇస్ నోన్ as పాలిసోమ్స్ ఆర్ పాలిరైబోసోమ్స్. అండ్ ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాం, కపుల్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ అంటాం. నా ఇప్పుడు మన సెల్ ఎక్స్టెన్షన్స్ లో మాట్లాడుకుంటాం 3 స్ట్రక్చర్స్ గురించి, ఫ్లాజెల్లా, పిల్లై, ఫింబ్రియే.
ఫ్లాజెల్లా అనేది మనం ఏదైతే బ్యాక్టీరియా చూస్తాం ఆ బ్యాక్టీరియా మొటైల్ అయితేనే చూస్తాము. సైనో బ్యాక్టీరియాలో ఫ్లాజెల్లా ఉండదు, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రోకెరియాటిక్ ఇంకా యూకెరియాట్స్ రెండింటిలోని ఫ్లాజెల్లా ఉంటుంది. ప్రోకెరియాటిక్ ఫ్లాజెల్లా వచ్చేసి మనకి సెల్ వాల్ నుంచి వచ్చింది, యూకెరియాటిక్ ఫ్లాజెల్లా వచ్చేసి సెల్ మెంబ్రెయిన్ నుంచి వస్తుంది. పిల్లై వచ్చేసి మనకి యాక్చువల్ గాను సో ఫ్లాజెల్లాలో 3 భాగాలు ఉంటాయి. దట్ ఈస్ ద బేసల్ బాడీ, హుక్ అండ్ ఫిలమెంట్ గుర్తుపెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు పిల్లై ఏదైతే ఉందో ఇది ఓన్లీ సర్ఫేస్ స్ట్రక్చర్ మాత్రమే, మొటిలిటీలో హెల్ప్ చేయదు. కానీ దీంట్లో ఒక టైప్ ఉంది సెక్స్ పిల్లై అని, అది మనకి కాంజుగేషన్ లో హెల్ప్ చేస్తుంది. బ్యాక్టీరియాలో ఇంకా బాగా చదువుకుంటాం. మనం యాక్చువల్ గా బయాలజికల్ క్లాసిఫికేషన్ లో డీటెయిల్ గా చెప్పాను నేను, మీరు కావాలంటే మీరు చూసుకోవచ్చు, డీటెయిల్డ్ సెషన్ చూడండి. ఓకే, ఎందుకంటే ఇది సెక్షువల్, ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియా. కాంజుగేషన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ డిఎన్ఏ జరుగుతుంది. దాని తర్వాత ఫింబ్రియా వచ్చేసి మనకి బ్రెజల్ లైక్ ఫైబర్స్ దే అటాచ్ ద బ్యాక్టీరియా టు ద రాక్స్ ఇన్ ద స్ట్రీమ్స్ అండ్ పోస్ట్ టిష్యూస్. బ్రెస్ట్ లైక్ లేదంటే బ్రెజల్ లైక్ ఫైబర్స్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి వీటిలో ఉన్న ప్రోటీన్స్, పిలైలో పిల్లిన్, ఫింబ్రియాలో ఫింబ్రిన్, ఫ్లాజెల్లాలో ఫ్లాజెల్లిన్, అలాగే. ఇప్పుడు రైబోసోమ్స్ ఇంకా ఇంక్లూజన్ బాడీస్ గురించి మాట్లాడుకుందాం. సో రైబోసోమ్స్ వచ్చేసి మనకి చెప్పాను నేను ఆల్రెడీ, 70s రైబోసోమ్స్ ఉంటాయి. దేంట్లో అయితే 2 సబ్ యూనిట్స్ వస్తాయి, 50s 30s. రైబోసోమ్స్ సైజ్ వచ్చేసి మనకి 15 నానోమీటర్ బై 20 నానోమీటర్ ఉంటుంది. ఇంక్లూజన్ బాడీస్ లో మనకి రిజర్వ్ మెటీరియల్స్, గ్యాస్ స్టోర్ చేయడానికి కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. ఫాస్ఫేట్ గ్రాన్యూల్స్, సైనోఫేషన్ గ్రాన్యూల్స్, గ్లైకోజన్ గ్రాన్యూల్స్, గ్యాస్ గ్రాన్యూల్స్, బ్లూ గ్రీన్, పర్పల్ ఇంకా గ్రీన్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాలో గ్యాస్ గ్రాన్యూల్స్ కూడా ఉంటాయి. ఓకే, అయింది, డన్. ఇప్పుడు రైబోసోమ్స్ లో 2 రకాలు, 70s 80s. 70s మనకి ప్రోకెరియాట్స్ లో మాత్రమే, ప్రోకెరియాట్స్ లో మనకి 70s మాత్రమే ఉంటుంది. దేంట్లో అయితే 2 సబ్ యూనిట్స్ ఉంటాయి, 50s 30s. ఇందులో ఎస్ వచ్చేసి సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ ఆర్ స్వెట్బర్గ్ యూనిట్, ఎంతవరకు సెడిమెంట్ అవుతున్నాయి దానికి వాల్యూ పడతాం అనమాట. ప్రోకెరియాట్స్ లో మనకి యాక్చువల్ గాను ఓకే ఏంటది ప్లాస్మా మెంబ్రెయిన్ కి అటాచ్ అయ్యి ఉంటాయి ఈ రైబోసోమ్స్. అదే యూకెరియాట్స్ లో అయితే మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ లో ఉంటాయి. ఎందుకంటే మనకి రెస్పిరేషన్ అక్కడే జరుగుతుంది, ప్రోటీన్ సింథసిస్ మెజారిటీ ఆఫ్ ద వర్క్ అక్కడే జరుగుతున్నది మరి అందుకు. 80s రైబోసోమ్స్ వచ్చేసి యూకెరియాట్స్ లో మాత్రమే ఉంటాయి. యూకెరియాట్స్ లో కూడా మనకి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద ఉంటాయి అన్నమాట. అండర్స్టూడ్? ఓకే, అయిపోయింది. సో దీంట్లో 2 యూనిట్స్ 60s అండ్ 40s. అవునా, ఇప్పుడు ఇక్కడ వరకు ఇది కంప్లీట్ అయిపోయిందన్న. నెక్స్ట్ మనం ముందుకు వెళ్తాం ఇంటూ యూకెరియాటిక్ సెల్స్. సో యూకెరియాటిక్ సెల్స్ లో మనకి ఎక్స్టెన్సివ్ కంపార్ట్మెంటలైజేషన్ చూస్తాం. జెనెటిక్ మెటీరియల్ క్రోమోజోమ్స్ కింద మంచిగా కండెన్స్ అయ్యి ఉంది అండ్ బోల్డ్ అన్ని ఆర్గనల్స్ చూస్తాం. సచ్ as మనకి ప్లాస్మోడెస్మాటా చూస్తాం ప్లాంట్ సెల్స్ లోని, సెల్ వాల్, వాక్యూల్ చాలా పెద్దగా ఉండడం చూస్తాం. యానిమల్ సెల్స్ లో మనకి మైక్రోవిలైలు, సెంట్రియోలు అవన్నీ కూడా ఉంటాయి అలాగనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ సెల్ మెంబ్రెయిన్ గురించి మాట్లాడుకుందాం. ప్లాస్మా మెంబ్రెయిన్ విచ్ ఇస్ కామన్ ఇన్ బోత్ ప్రొకార్యోట్స్ అండ్ యూకెరియాట్స్. ఇట్స్ a living and dynamic structure. It is selectively permeable and it consists of 3 components: lipids, proteins, carbohydrates. లిపిడ్స్ లో వచ్చేసి మనకి ఫాస్ఫోలిపిడ్స్ అండ్ కొలెస్ట్రాల్ అంటే ఫాస్ఫోలిపిడ్స్ అన్నిటికన్నా ఎక్కువ ఉంటాయి అండ్ ఫార్మ్ బైలేయర్, ఫాస్ఫోలిపిడ్ బైలేయర్. ప్రోటీన్స్ వచ్చేసి మనకి యాక్చువల్ గా ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ లో ఎంబెడ్ అయి ఉంటాయి అనమాట. ఇంటిగ్రల్ అయితే పార్షియల్ టు ఫుల్లీ ఎంబెడెడ్, పెరిఫెరల్ బయట ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ వచ్చేసి మనకి యాక్చువల్ గాను షుగర్స్, గ్లైకో ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ ఆల్సో గ్లైకో లిపిడ్స్ కూడా మనకి చూడడం జరుగుతుంది, గ్లైకో లిపిడ్స్, గ్లైకో ప్రోటీన్స్. నా ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ ఎలా ఫామ్ అవుతుంది? 2 ఫ్యాటీ యాసిడ్ మాలిక్యూల్స్ ఒక చైన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే అవి మనకి యాక్చువల్ గాను 2 లేయర్స్ ఫామ్ చేస్తాయి. చూడండి, ఇది ఒక పర్టికులర్ లెసిథిన్ మాలిక్యూల్ విచ్ ఇస్ అ ఫాస్ఫోలిపిడ్. ఈ లెసిథిన్ మాలిక్యూల్ లో రెండు పర్టికులర్ పోల్స్ ఉన్నాయి, ఒకటి హెడ్ ఇంకోటి టైల్. టైల్ లో ఫ్యాటీ యాసిడ్ చైన్స్ ఉన్నాయి విచ్ డో నాట్ లవ్ వాటర్, సో హైడ్రోఫోబిక్. హెడ్ లో మనకి ఫాస్ఫేటిడిల్ కోలిన్, ఫాస్ఫేట్ గ్రూప్ కోలిన్ గ్రూప్ ఉంటుంది, దే ఆర్ ఓకే విత్ వాటర్. సో మనకి ఇది వాటర్ తో కాంటాక్ట్ వచ్చినా పర్వాలేదు, పాడవదు, ఇది డిగ్రేడ్ అయిపోతాయి ఫ్యాటీ యాసిడ్ చైన్స్. సో అందుకే మనకి ఏమవుతుందంటే వాటర్ ని ఫేస్ చేస్తూ ఎక్స్ట్రా సెల్యులర్ లేదంటే ఇంటర్ సెల్యులర్ ఫ్లూయిడ్ లో మనకి హెడ్ ఉంటే టైల్ మనకి లోపల పక్క ఫేస్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, అది. సో అదే మనకి అంటాడు, అందుకే దీన్ని ఒక యాంఫిపాథిక్ మాలిక్యూల్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ ఇంటెగ్రల్ ప్రోటీన్స్ ఏవైతే మనం చూస్తున్నాం ఇవే మనకి లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి మెటీరియల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఓకే, అయింది. నౌ గోయింగ్ ఫర్దర్ సెల్ మెంబ్రెయిన్ యొక్క ఫ్లూయిడిటీ ఏదైతే ఉందో, ఏదైతే విచ్ ఇస్ బికాస్ ఆఫ్ ద లిపిడ్స్, దాని వల్ల వేరియంట్ మెల్టింగ్ పాయింటింగ్ అని చూస్తాం. ఆ ఫ్లూయిడిటీ దాని వల్లే వస్తుంది. ఈ ఫ్లూయిడిటీ వల్ల క్యారియర్ ప్రోటీన్స్ ఈజీగా మూవ్ అవ్వగలుగుతాయి. లివింగ్ ఆర్ డైనమిక్ స్టేట్ లో ఎప్పుడు సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది. సెల్ గ్రోత్ జరిగినప్పుడు, సైజ్ ఇంక్రీజ్ అయినప్పుడు అకామిడేట్ చేయగలుగుతుంది. సెల్ డివిజన్ అప్పుడు అకామిడేట్ అవుతుంది. లోకోమోషన్ ఇంకా మూవ్మెంట్ లో అకామిడేట్ చేస్తుంది. ఎండోసైటోసిస్, ఎక్సోసైటోసిస్ లోని, సిక్రీషన్స్ లోని, ఇంటర్సెల్యులర్ జంక్షన్స్ లోని, వీటన్నిటిలో కూడాను ప్లాస్మా మెంబ్రెయిన్ యొక్క ఫ్లూయిడ్ నేచర్ ఏదైతే ఉన్నదో ఫాస్ఫోలిపిడ్స్ వల్ల చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో దీని గురించి ఎవరు కనిపెట్టారు? సింగర్ అండ్ నికోల్సన్ ఇన్ ఎప్పుడు కనిపెట్టారు? మనకి 1972 లో కనిపెట్టారు. ఇప్పుడు గోయింగ్ బ్యాక్ మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుకోవాలి. సచ్ as మనకి 1950s లో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ వచ్చింది, అప్పటి నుంచి హ్యూమన్ రెడ్ బ్లడ్ సెల్స్ ని అబ్జర్వ్ చేయడం మొదలెట్టారంట. రెండోది వచ్చేసి మనకి యాక్చువల్ గాను ఆర్బీసీ లోని మనకి
52% ప్రోటీన్ ఇంకా 40% లిపిడ్స్ మాత్రమే ఉంటాయి సెల్ మెంబ్రెయిన్ లో. ఇది మనకు మారుతుంది సెల్ టు సెల్. అది దాని తర్వాత ఇది డయాగ్రామ్ ఇంటెగ్రల్ పెరిఫెరల్ ప్రోటీన్స్, ఫాస్ఫోలిపిడ్, బైలేయర్, కొలెస్ట్రాల్, షుగర్స్ అన్ని కూడా చూడొచ్చు. ఇప్పుడు సెల్ టు సెల్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సెల్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉన్నదో అంటే ఏంటి, సెల్ బయట నుంచి లోపలికి ఏమైనా రావాలన్నా, లోపల నుంచి బయటకి ఏమైనా వెళ్ళాలన్నా. ఇప్పుడు రెండు రకాలు వస్తాయి, ప్యాసివ్ అండ్ యాక్టివ్. ప్యాసివ్ అంటే అకార్డింగ్ టు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, ఎక్స్ట్రాగా ఏం ఎనర్జీ పెట్టక్కర్లే ట్రాన్స్పోర్ట్ చేయడానికి. మనకి సెల్ బయట 100 మాలిక్యూల్స్ ఉన్నాయి, సెల్ లోపల 50 ఉన్నాయి. సో సెల్ బయట నుంచి లోపలికి వచ్చేస్తాయి. సింపుల్, డౌన్ హిల్ ఆర్ డౌన్ స్ట్రీమ్ అంటాం. అదే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ లో ఏ ఫర్ యాక్టివ్, ఏ ఫర్ ఏటీపీ, ఎనర్జీ కావాలి. ఓకే, అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. లోపల 50 మాలిక్యూల్స్ ఉన్నాయి, బయట 100 ఉన్నాయి, కానీ లోపల నుంచి బయట పక్కే మనం పుష్ చేస్తున్నాం ఏటీపీని వాడి. దీన్ని మనం ఏమంటాము, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. అప్ స్ట్రీమ్ ఆర్ అప్ హిల్ ట్రాన్స్పోర్ట్ అంటాం దీన్ని. ఓకే అయింది. ఇప్పుడు ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ లో కూడా 3 రకాలు వస్తాయి మనకి. ఇక్కడ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఎగ్జాంపుల్ సోడియం పొటాషియం పంప్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏదైతే న్యూరోనల్ మెంబ్రెయిన్ లో మనం చూస్తాం, యాక్సోనల్ మెంబ్రెయిన్ లోని. అదే మనకి ఇక్కడికి వచ్చేసి ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ లో 3 రకాలు వస్తాయి, డిఫ్యూజన్, ఆస్మోసిస్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. డిఫ్యూజన్ ఏదైతే ఉన్నదో దాంట్లో మనకి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, న్యూట్రల్ సోలిడ్స్. ఆస్మోసిస్ లో వచ్చేసి వాటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ 8 టైప్స్ ఆఫ్ ఆక్వాపోరిన్స్ విచ్ ఆర్ క్యారియర్ ప్రోటీన్స్. అది కాకుండా ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ లో మనకి అయాన్స్, గ్లూకోజ్, అమైనో ఆసిడ్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ క్యారియర్ ప్రోటీన్. క్యారియర్ ప్రోటీన్ వాడడం జరుగుతుంది కాబట్టి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటాం. డన్ అయింది. ఇప్పుడు నేను ముందుకెళ్తూ ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకుంటాం సెల్ వాల్. ఓకే, సెల్ వాల్ గురించి మాట్లాడుకుంటాం. సెల్ వాల్, ఎండో మెమ్బ్రేన్ సిస్టమ్ అన్ని మాట్లాడుకుంటాం. సో సెల్ వాల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ నాన్ లివింగ్ రిజిడ్ లేయర్ నానా. ఓకే, అండ్ మనకి ఇది అవుటర్ మోస్ట్ లేయర్ ఇన్ ఫంజై అండ్ ప్లాంట్స్. అర్థమైందా లేదా? ఫంజైలో అయితే కైటిన్, ప్లాంట్స్ లో అయితే సెల్యులోజు, హెమిసెల్యులోజు, పెక్టిన్, ప్రోటీన్స్ తో ఫార్మ్ ఉంటుంది. అదే ఆల్గేలో అయితే మనకి సెల్యులోజు, గెలాక్టన్స్, మ్యానన్స్ వాటితో ఫార్మ్ అయి ఉంటుంది. ఇది సెల్ టు సెల్ ఇంటరాక్షన్ ఇంకా బ్యారియర్ టు అన్డిజైరబుల్ మైక్రోమాలిక్యూల్స్ ఇస్తుంది. అది కాకుండా షేప్ ఆఫ్ ద సెల్ కూడా ఇదే ఇస్తుంది. ఇది కాకుండా మనకి చూసుకున్నట్లయితే నాన్న మనకి ప్రైమరీ సెల్ వాల్ అనేది ఫార్మ్ అవుతుంది మెరిస్టమాటిక్ సెల్స్ లో. అది కాకుండా పారెంకైమాటస్ సెల్స్ లో. సెకండరీ సెల్ వాల్ ఫార్మ్ అవ్వదు. ఎక్కడైతే సెకండరీ సెల్ వాల్ ఫార్మ్ అవుతుందో అక్కడ కొంచెం టఫ్నెస్ ఇంకా రిజిడిటీ వస్తుంది. ద మిడిల్ లామెల్లా ఏదైతే ఉన్నదో అది వచ్చేసి మనకి 2 సెల్స్ మధ్య గ్లూ లా పనిచేస్తుంది, విచ్ ఇస్ మేడ్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం, పెక్టేస్ అండ్ ప్లాస్మోడెస్మాటా మనకి సెల్ టు సెల్ కనెక్షన్ లో హెల్ప్ చేస్తాయి. ఇందాక కూడా చెప్పాను. అయింది. ఇప్పుడు మనం ఎండో మెమ్బ్రేన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటాం. సో ఎండో మెమ్బ్రేన్ సిస్టమ్ అంటే ఏమిటి? ఎండో మెమ్బ్రేన్ సిస్టమ్ 4 ఆర్గనల్స్ ద్వారా ఫార్మ్ అవుతుంది. ఎండోప్లాజమిక్ రెటిక్యులం, గోల్గి కాంప్లెక్స్, లైసోసోమ్స్, వాక్యూల్స్. సో ఇవి 4 మనకి కోఆర్డినేటెడ్ గా ఫంక్షన్ చేస్తాయి. ఎలా ఫంక్షన్ చేస్తాయి ఏమిటో చెప్తాను. మనకి రఫ్ ఎండోప్లాజమిక్ రెటిక్యులమే మనకి అవుటర్ న్యూక్లియర్ మెంబ్రేన్ ఫార్మ్ చేస్తుంది. న్యూక్లియర్ లో 2 మెంబ్రేన్లు ఉంటాయి యూకారియోట్స్ లో. సో అవుటర్ న్యూక్లియర్ మెంబ్రేన్ మనకి యాక్చువల్గా ఎవరు ఫార్మ్ చేస్తారు? ఎండోప్లాజమిక్ రెటిక్యులం, రఫ్ ఎండోప్లాజమిక్ రెటిక్యులం ఫార్మ్ చేస్తుంది. అండ్ మనకి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బయట సెల్ మెంబ్రేన్ వరకు ఎక్స్టెండ్ అవుతూ వెళ్తాయి అన్నమాట ఈ స్ట్రక్చర్స్. అందుకే దీన్ని ఎండో మెమ్బ్రేన్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు మనకి ఎండోప్లాజమిక్ రెటిక్యులం ఏదైతే ఉందో దాని లోపల ఉన్న స్పేస్ ని లూమినల్ స్పేస్ అంటాం. దాని బయట ఉన్న స్పేస్ అంతటిని ఎక్స్ట్రా లూమినల్ స్పేస్ అంటాం. అందుకే సైటోప్లాజం మనం ఎక్స్ట్రా లూమినల్ కంపార్ట్మెంట్ అని కూడా అంటాం. రఫ్ ఎండోప్లాజమిక్ రెటిక్యులం మనకి దాని మీద మనకి కేఆర్ పోర్టర్ 1953 లో ఈ టర్మ్ ఇస్తారు, ఎండోప్లాజమిక్ రెటిక్యులం అని. చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్ఈఆర్ వచ్చేసి మనకి దాని మీద రఫ్ ఎందుకు ఉన్నదంటే బికాస్ ఆఫ్ ద రైబోసోమ్స్ ప్రెసెంట్ ఆన్ ఇట్. ఇక్కడ మనకి చాలా గట్టిగా ప్రోటీన్ సెన్సెస్ అనేది జరుగుతుంది. సో ప్యాంక్రియాటిక్ సెల్స్ ఏవైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఎంజైమ్స్, హార్మోన్స్ అన్ని ప్రోటీన్ హార్మోన్స్ ఇంకా ఎంజైమ్స్ ఫార్మ్ అవుతాయి. అదే మనకి స్మూత్ ఎండోప్లాజమిక్ రెటిక్యులం ఏదైతే ఉన్నదో ఇట్ హెల్ప్స్ ఇన్ లిపిడ్ బయోసింథసిస్ అండ్ డిటాక్సిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి హెపాటోసైట్స్, అడిపోసిస్. ఇప్పుడు చూడండి, ఇది మనకి లిపిడ్ బయోసింథసిస్ ఎక్కడ ఎక్కువ జరుగుతున్నది? లివర్ లోని. బైల్ యాసిడ్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి? లివర్. అక్కడ కూడా మనకి లిపిడ్స్ కావాలి, అక్కడ కూడా SCR ఎక్కువ ఉంటుంది. సో అందుకే లివర్ ఆర్ హెపాటోసైట్స్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ SCR ఇంకా అడిపోస్ టిష్యూలో ఉంటాయి. యాడెడ్ టు దట్ మనకి ఎక్కడెక్కడైతే స్టెరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో అక్కడ కూడా మనం యాక్చువల్ గాను చూస్తాము దట్ స్మూత్ ఎండోప్లాజమిక్ రెటిక్యులం ఎక్కువ ఉందని. సచ్ యాజ్ ఎడినల్ కార్టెక్స్, టెస్టిస్, ఓకే, ఓవరీస్, ఇవన్నీ ఓవరీలో ఉన్న ఫాలిక్యులర్ సెల్స్, కార్పస్ ల్యూటెమ్ అవన్నీ. డన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి గోల్గి కాంప్లెక్స్ వచ్చేసి 1898 లో కెమిలో గోల్గి చెప్తారు. సిస్టర్ని అని కొన్ని స్ట్రక్చర్స్ 0.5 to 1 మైక్రోమీటర్ డయామీటర్ ఉంటాయి. ఇవన్నీ మనకి ప్యారలల్ దాని పక్క అరేంజ్ అయ్యి ఉంటాయి. వీటికి 2 ఫేజెస్ ఉంటాయి, సిస్ కాన్వెక్స్ ఆర్ ఫార్మింగ్ ఫేజ్, ట్రాన్స్ ఓకే, మెచ్యూరింగ్ ఫేజ్ ఆర్ కాన్కేవ్ ఫేజ్ అని. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. 2 ఫేజెస్ ఎంటైర్లీ డిఫరెంట్, సేమ్ కాదు కానీ ఇంటర్ కనెక్టెడ్. మనకి ఏవైతే మాలిక్యూల్స్ యాక్చువల్ గాను మైటోకాండ్రియా ఎండోప్లాజమిక్ రెటిక్యులం లో ఫార్మ్ అయ్యి వస్తాయి, ప్రోటీన్స్, లిపిడ్స్ అన్ని మనకు వచ్చి గోల్గి కాంప్లెక్స్ యొక్క సిస్ ఫేజ్ తో ఫ్యూజ్ అయిపోతాయి. ఫ్యూజ్ అయిపోయి గోల్గి కాంప్లెక్స్ అంతా తిరిగి ప్యాకేజ్ అయిపోయి బయటకు వచ్చేస్తాయి అనమాట. ఈ ప్యాకేజ్ మెటీరియల్స్ ఇంట్రా సెల్యులర్ టార్గెట్స్ కైనా పంపించవచ్చు సెల్ లోపల, లేదంటే బయటకైనా పంపించవచ్చు. ఓకే, డన్ అయింది. ఇది కాకుండా మనకి యాక్చువల్ గాను ఏంటంటే గోల్గి అపారటస్ ఇస్ ద సైట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్ అండ్ గ్లైకోలిపిడ్స్ అయింది. ఇప్పుడు మనం లైసోసోమ్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ లైసోసోమ్స్. సో లైసోసోమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మనం సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అంటాం. ఎందుకంటే మనకి ఇవి యాక్చువల్ గాను
హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ స్టోర్ చేస్తాయి, ఏదైతే గోల్గి అపారటస్ ప్యాక్ చేసిస్తుందో. సో గోల్గి అపారటస్ నుంచి ఫార్మ్ అయ్యి వస్తాయి ఇవి. ఏవైతే హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఫార్మ్ అయ్యాయో ఆర్ఈఆర్ లో, లిపేజెస్, ప్రోటీజెస్, కార్బోహైడ్రేసెస్, ఇవన్నీ అసిడిక్ పిహెచ్ లో యాక్టివ్ గా ఉంటాయి అండ్ మనకి స్టోర్ అవుతాయి అనమాట ఇందులో. ఎప్పుడైతే సెల్ అపాప్టోసిస్ లేదంటే సెల్ డెత్ జరుగుతుందో డ్యూ టు మ్యూటేషన్ ఆర్ వైరస్ ఇన్ఫెక్షన్, అప్పుడు ఇవన్నీ రిలీజ్ అయిపోయి సెల్ డెత్ అనేది చేస్తాయి. అందుకే సూసైడ్ బ్యాగ్స్ అంటాం. అయింది. నౌ లెట్స్ టాక్ అబౌట్ వాక్యూల్స్. వాక్యూల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, వాక్యూల్స్ వచ్చేసి మనకి దే ఆర్ ద మెంబ్రెయిన్ బౌండ్ స్పేస్. ఓకే, దే ఆర్ మెంబ్రెయిన్ బౌండ్ స్పేస్ ఇన్సైడ్ ద సెల్. సెల్ లోపల ఈ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో, ఏదైతే వాక్యూల్ చుట్టూ ఉంటుందో దాన్ని మనం టోనోప్లాస్ట్ అంటాం. ఎస్పెషల్గా ప్లాంట్ సెల్స్ లో అయితే. యానిమల్ సెల్స్ లో కూడా వాక్యూల్స్ ఉంటాయి, ప్లాంట్ సెల్ లో కొంచెం పెద్దగా ఉంటుంది అండ్ 90% ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సెల్ తీసేసుకుంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాటర్, సాప్, ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో స్టోర్ చేస్తాయి అనమాట. ఓకేనా, అది. సో మనకి యాక్చువల్ గా ఇలా స్టోర్ చేయడం వల్ల ఆస్మోటిక్ పొటెన్షియల్ కూడా మెయింటైన్ చేసి పెడతాయి సెల్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ త్రూగా లోపలికి తీసుకొని మనకి ఏం చేస్తాయంటే స్టోర్ చేస్తున్నాయి అండ్ మనకి ఒక ఆస్మోటిక్ పొటెన్షియల్ మెయింటైన్ చేసి పెడుతుంది. ఫర్ సపోజ్ సెల్ నేను ఒక హైపోటానిక్ లేదంటే హైపర్టానిక్ సొల్యూషన్ లో పెట్టానంటే మరీ ఎక్కువ కూడా మనకి సెల్ స్వెల్ అవ్వకుండా లేదంటే షేక్ అవ్వకుండా చూసుకుంటాయి అనమాట. అలాగా. అది కాకుండా మనకి అమీబా ఏదైతే ఉన్నదో అదే అదే మనకి యాక్చువల్ గాను కాంట్రాక్టైల్ వాక్యూల్ ఉంటుంది అమీబాలోని. ఓకే, 1 minute. ఫైన్ అయిందా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి అమీబా అనేది అమీబాలో మనకి కాంట్రాక్టైల్ వాక్యూల్ ఉంటుంది ఫర్ ఆస్మోరెగ్యులేషన్ అండ్ ఎక్స్క్రీషన్. ఇంకా ప్రోటిస్టాలో మనకి ఫుడ్ వాక్యూల్స్ ఉంటాయి, ఏదైతే ఫుడ్ ఎంకల్ చేసి ఫార్మ్ చేసుకొని పెట్టుకుంటాయి, సచ్ as పారామీషియం. ఓకే, అయింది. సో దీంతో మనకి యాక్చువల్ గా వాక్యూల్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్ అయిపోయింది. అండ్ నౌ విల్ గో టు మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా ఏదైతే ఉన్నదో సాసేజ్ షేప్ లో ఉంటుంది, సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది. అండ్ మనకి ఏ సెల్స్ లో అయితే ఏటీపీ ఎక్కువ కావాలో అక్కడ ఉంటాయి. బికాస్ ఇవి ఏటీపీ కదా ప్రొడ్యూస్ చేసేది సెల్యులర్ రెస్పిరేషన్ త్రూగా, ఏరోబిక్ రెస్పిరేషన్ త్రూగా, అందుకు. సో దే ఆర్ ద సైడ్స్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్, అందుకు. ఇప్పుడు మనకి యాక్చువల్ గాను వీటి సైజ్ వచ్చేసి డయామీటర్ మెయిన్ గా 0.2 to 1 మైక్రోమీటర్, ఆన్ అన్ యావరేజ్ 0.5 ఉంటుంది. అండ్ లెంత్ వచ్చేసి 1 to 4.1 మైక్రోమీటర్. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు బాగా అర్థం అయిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క మైటోకాండ్రియా వచ్చేసి మనకి ఒక డబల్ మెంబ్రెయిన్ అన్నమాట. అంటే డబుల్ మెంబ్రెయిన్ అండ్ బౌండ్ స్ట్రక్చర్ ఇది. అంటే 2 మెంబ్రెయిన్స్ ఉంటాయి. సో ఆ 2 మెంబ్రెయిన్లు మైటోకాండ్రియాని 2 కంపార్ట్మెంట్స్ కింద డివైడ్ చేస్తాయి. సో అవుటర్ ఇంక ఇన్నర్ మెంబ్రెయిన్ మధ్యన ఏదైతే స్పేస్ ఉన్నదో, అవుటర్ ఇంక ఇన్నర్ మెంబ్రెయిన్ మధ్యన స్పేస్ ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ అంటాం. ఇన్నర్ మెంబ్రెయిన్ మనకి యాక్చువల్ గాను బోల్డ్ అండ్ ఇన్ఫోల్డింగ్స్ అండర్గో చేస్తుంది. ఈ ఇన్ఫోల్డింగ్స్ మనకి క్రిస్టల్ అంటాం. ఈ క్రిస్టల్ లోపల ఉన్న స్పేస్ ని మేట్రిక్స్ అంటాం. ఎక్కడైతే మనకి క్రెబ్సైకల్, పైరువేట్ డికార్బాక్సిలేషన్ ఎంజైమ్స్ అవన్నీ ఉంటాయి. ఇన్నర్ మెంబ్రెయిన్ మీద మనకి ఈటీఎస్ ఆర్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ యొక్క కాంప్లెక్సెస్ ఉంటాయి. అండ్ మనకి ఎస్పెషల్ గా ఇన్ఫోల్డింగ్స్ ది టిప్ లోని F0, F1 పార్టికల్స్ ఉంటాయి, విచ్ ఆర్ నథింగ్ బట్ ద ఏటీపీ సింథేస్ స్ట్రక్చర్స్, కాంప్లెక్స్ 5 అనమాట. దీని త్రూ అయితే ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, అది అయింది. ఇప్పుడు నాకు నెక్స్ట్ వచ్చేసి మీకు మెయిన్ గా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాడు. దట్ ఈస్ మనకి అవుటర్ మెంబ్రెయిన్ ఇంకా ఇన్నర్ మెంబ్రెయిన్ పర్మిబిలిటీ డిఫరెంట్ గా ఉంటుంది. అవుటర్ మెంబ్రెయిన్ కొన్ని ఆర్గనల్స్ అలౌ చేస్తున్నది అంటే ఇన్నర్ ఇంకొన్ని ఆర్గనల్స్ మాలిక్యూల్స్ ని అలౌ చేస్తుంది. అది అనమాట. నా ఇక్కడ మనకి మైటోకాండ్రియా వచ్చేసి సెమీ ఆటోనమస్ సెల్ ఆర్గనల్. సో దీంట్లో మనకి సింగిల్ సర్క్యులర్ డిఎన్ఏ మాలిక్యూల్, కొన్ని ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్, రైబోజోమ్స్ ఉంటాయి. ఈ రైబోజోమ్స్ 70S రైబోజోమ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి ఇది ఫిజన్ ద్వారా డివైడ్ అవుతుంది అండ్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి దీని దగ్గర. ఓకే, అయింది. నెక్స్ట్ మనం క్లోరోప్లాస్ట్ గురించి మాట్లాడుకుంటాం. సో క్లోరోప్లాస్ట్ ఏదైతే ఉన్నదో, క్లోరోప్లాస్ట్ కన్నా ముందు ప్లాస్టిడ్స్ మాట్లాడుకో. ప్లాస్టిడ్స్ అనేవి మనకి ప్లాంట్స్ లో, ఆల్గేలో, యూగ్లినాయిడ్స్ లో, క్రైసోఫైట్స్ లో, డైనోఫ్లాజెల్స్ లో వీటన్నిటిలో ఉంటుంది. ఓకే, 3 రకాలు ఉంటాయి: క్లోరోప్లాస్ట్, ఫ్లోరోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్. సో క్లోరోప్లాస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిలో క్లోరోఫిల్ A, B అవన్నీ స్టోర్ అవుతాయి. క్లోరోప్లాస్ట్ లో జాంథోఫిల్స్, కెరోటినాయిడ్స్, ఫైకోబిలిన్ స్టోర్ అవుతాయి. అండ్ ల్యూకోప్లాస్ట్ లో ఫుడ్ స్టోరేజ్ అనేది జరుగుతుంది. 3 రకాల ల్యూకోప్లాస్ట్ వస్తే ఎమైలో, ఇలాయో, ల్యూరోప్లాస్ట్. ఎమైలోప్లాస్ట్ అంటే కార్బోహైడ్రేట్ స్టోర్ చేస్తాయి, సచ్ as స్టార్చ్. సో ఎండోడర్మిస్ ఏదైతే ఉన్నదో, స్టార్చ్ షీత్ అంటాం దాన్ని, స్టెమ్ ది, అక్కడ మనకి ఎమైలోప్లాస్ట్ లో ఎక్కువ ఉంటాయి. అలాగే ఇలాయోప్లాస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంటాయి? ఆయిల్ ఇంకా ఫ్యాట్స్ స్టోర్ చేస్తున్నాయి కాబట్టి మనకి ఇవి నట్స్ ఇంకా ఆయిల్ సీడ్స్ లో ఎక్కువ ఉంటాయి. అలాగే ఎల్యూరోప్లాస్ట్ ప్రోటీన్స్ స్టోర్ చేస్తున్నాయి. సో ఒక పర్టికులర్ సీడ్ లో ఎండోస్పామ్ అవనండి, లేదంటే లెగ్యూమ్స్ లో అవనండి, పల్సెస్ లో అవనండి. ఓకే, అది కాకుండా మోనోకాట్ సీడ్ లో ఉన్న ఎల్యూరాన్ లేయర్ అవనండి, వీటన్నిటిలో మనకి ఎల్యూరోప్లాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఓకే, క్లోరోప్లాస్ట్ కూడాను మనకి యాక్చువల్ గా డబుల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్, ఒక అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఇన్నర్ మెంబ్రెయిన్ లోపల మనం చూసుకున్నట్లయితే మనకి స్టాక్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క పర్టికులర్ కాయిన్ ఏదైతే ఉన్నదో దాన్ని థైరోకాయిడ్ అంటాము. ఆ స్టాక్ ని మనం గ్రానా ఆర్ ఇంటర్ గ్రానల్ థైరోకాయిడ్స్ ఆర్ గ్రానల్ లామెల్లే అని కూడా అంటాం. 3 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటారు. థైరోకాయిడ్ మెంబ్రెయిన్ లోనే మనకి లైట్ రియాక్షన్ జరుగుతుంది. అండ్ లోపల ఏదైతే స్ట్రోమల్ మేట్రిక్స్ ఉందో దాంట్లో మనకి డార్క్ రియాక్షన్ జరుగుతుంది. అండ్ మనకి ఒక పర్టికులర్ స్టాక్ కి గ్రానా ఇంకో పర్టికులర్ గ్రానా కనెక్ట్ చేస్తూ ఉంటాయి స్ట్రోమా లామెల్లే.
ఓకే, స్ట్రోమా లామెల్లా మీద మనకి PS1 ఉంటుంది అండ్ PS1 PS2 ఫోటోసిస్టమ్ 1 ఫోటోసిస్టమ్ 2 రెండు మనకి థైరోయిడ్ మెంబ్రేన్ మీద ఉంటుంది. ఇదంతా మీకు తెలుసు, నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇది కాకుండా క్లోరోప్లాస్ట్ లో కూడా మనకి 70s రైబోసోమ్, సర్క్యులర్ DNA, ఇంకా ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి కూడా ఫిజన్ ద్వారా డివైడ్ అవుతాయి. ఫిజన్ ద్వారా మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్ ఫిజన్ బైనరీ ఫిజన్ ద్వారా డివైడ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మనం ముందుకు వెళ్తూ మాట్లాడుకుంటాం. వేరే వేరే షేప్స్ ఉంటాయి మనకి. దీని సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ డబల్ టు ట్రిపుల్ టు మైటోకాండ్రియా, చాలా పెద్దగా ఉంటాయి సైజు. ఓకే, మైటోకాండ్రియా ఎంత ఉన్నదంటే క్లోరోప్లాస్ట్ ఎంత పెద్దగా ఉంటాయి, 5 to 10 మైక్రోమీటర్స్ దీని లెంత్ ఉంటుంది, 2 to 4 మైక్రోమీటర్స్ విడ్త్ ఉంటుంది. క్లెమడోమోనాస్ లో ఒకటే ఉంటాయి, 20 to 40 మీజోఫిల్ లో ఉంటాయి. బికాస్ మీజోఫిల్ లోని మనకి ఫోటోసిన్థసిస్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి, సో రిక్వైర్మెంట్ బట్టి క్లోరోప్లాస్ట్ నెంబర్ మారుతుంది. అర్థమైందా? అది నెక్స్ట్ మనం ముందుకు వెళ్తాం అండ్ వి విల్ బి డిస్కసింగ్ రైబోసోమ్స్. ఆల్రెడీ అయిపోయింది నేను చెప్పేశాను. జస్ట్ వీటి గురించి జార్జ్ ప్యాలెట్ 1953 లో వీటిని కనిపెట్టారు, అందుకే వీటిని ప్యాలెట్ గ్రాన్యూల్స్ అంటాం. దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ రైబోసోమల్ RNA అండ్ ప్రోటీన్స్. ఓకే, అది చాలు. దాని తర్వాత మనం నెక్స్ట్ మాట్లాడుకుంటాం సైటోస్కెలటన్ గురించి. సో సైటోస్కెలటన్ అంటే ఏంటన్నా, ఇట్ ఈస్ ద నెట్వర్క్ ఆఫ్ ప్రోటీనేషియస్ ఫిలమెంట్స్. ఓకే, మైక్రోట్యూబుల్స్, మైక్రోఫిలమెంట్స్, ఇంకా ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్, ఈ మూడు వస్తాయి. ఓకే, ఈ మూడు కలిపి మనకి సైటోస్కెలటన్ ఫామ్ చేస్తే ఏవైతే సెల్ డివిజన్, మెకానికల్ సపోర్ట్, సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ ఆర్ మొటిలిటీ జరుగుతుంది అమీబాలో, షేప్ ఆఫ్ ద సెల్ ఇవన్నీ మెయింటైన్ చేస్తాయి. సీలియా ఇంకా ఫ్లాజెల్లా ఆర్ ద స్ట్రక్చర్స్ దట్ వి డిస్కసింగ్ ఫస్ట్. సీలియా అనేది కంప్లీట్ గా ఒక యూకారియోటిక్ స్ట్రక్చరే అండ్ మనకి ఓన్లీ యూకారియోట్స్ లో చూస్తాం. ఇవి ఓట్స్ లాగా లేదంటే తెద్దుల్లాగా మూవ్ అవుతాయి అనమాట. అండ్ మొత్తం బాడీ అంతా ఉంటాయి ఇవి. పారమీషియం ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అది కాకుండా మన ఫాలోపియన్ ట్యూబ్ లో, అది కాకుండా రెస్పిరేటరీ ట్రాక్ట్ లో కూడా సీలియాలు ఉంటాయి. యాడెడ్ టు దట్ ఫ్లాజెల్లా ఏదైతే ఉందో ప్రొపెల్లర్ లైక్ మోషన్ చూపిస్తుంది, అది ఓన్లీ సెల్ మూవ్మెంట్ కోసమే. వైల్ సీలియా మూవ్మెంటే కాకుండా ఫుడ్ ప్రొక్యూర్మెంట్ లో కూడా హెల్ప్ చేస్తుంది. వీటిని ఎప్పుడైతే మనం కట్ చేస్తాం, వీటి క్రాస్ సెక్షన్ ఎప్పుడైతే చూస్తాం, దాన్ని మనం యాక్సోనీమ్ అంటాం. ఈ యాక్సోనీమ్ అనే క్రాస్ సెక్షన్ ఏదైతే ఉన్నదో దే ఆర్ కవర్డ్ బై ప్లాస్మా మెంబ్రేన్. సో ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది అండ్ లోపల యాక్సోనీమ్ లో మనకి ప్యారల్ గా మైక్రోట్యూబుల్స్ అరేంజ్ అయి ఉంటాయి. ఈ మైక్రోట్యూబుల్స్ ఏవైతే ఉన్నాయో 9+2 అరేంజ్మెంట్ లో ఉంటాయి. 9 డబ్లెట్స్ అంటే 9, ఇవన్నీ కపుల్స్ లో ఉంటాయి అన్నమాట. డబ్లెట్స్ లో ఉంటాయి. ఒక్కొక్క 2 మైక్రోట్యూబుల్స్ ఉంటాయి, ఇలాగా 9 పేర్స్ ఉంటాయి ఇలాంటివి. అందుకే వాటిని డబ్లెట్స్ అంటాం. ఒక డబ్లెట్ కి ఇంకో డబ్లెట్ కి మధ్యన లింకర్స్ లేదంటే ఇంటర్ డబ్లెట్ బ్రిడ్జెస్ ఉంటాయి. అండ్ ఈచ్ డబ్లెట్ విల్ బి ప్రొజెక్టింగ్ అ రేడియల్ స్పోక్ టువర్డ్స్ ద సెంట్రల్ షీత్. సెంట్రల్ షీత్ లోపల మనకి 2 ఇంకా మైక్రోట్యూబుల్స్ ఉంటాయి విచ్ ఆర్ సింగ్లెట్స్. వాటి మధ్యలో కూడా మనకు ఒక సింగ్లెట్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ 9 దీన్నే మనం 9+2 అరేంజ్మెంట్ అంటాము. దేంట్లో అయితే టోటల్ గా మనకి ఒక 20 మైక్రోట్యూబుల్స్ అనేవి మనం చూస్తాం. యాడెడ్ టు దట్ మనకి అన్నిటివి నంబర్స్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. టోటల్ గా మనకి 9 డబ్లెట్స్, 9 లింకర్స్, 9 రేడియల్ స్పోక్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. అలాగే మనకి వీటి యొక్క బేసల్ బాడీ ఏదైతే ఉందో అది ఎవరు ఫార్మ్ చేశారన్నా, ద బేసల్ బాడీ ఇస్ ఫార్మ్డ్ బై సెంట్రియోల్ లైక్ స్ట్రక్చర్. ఓకే, అండ్ మధ్యలో ఉన్న ఏరియాని హబ్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఈ యాక్సోనిమ్ ఇది కోరు, దీనిలో ఒక మధ్యలో పార్ట్ని హబ్ అంటాం. సెంట్రియోల్ ఏదైతే ఉన్నదో యాక్చువల్ గా మనకి సెంట్రోజోమ్ ఫార్మ్ చేస్తుంది. సెంట్రోజోమ్ ఏదైతే సెల్ డివిజన్ లో ఇంపార్టెంట్ యానిమల్ సెల్స్ లో, అది దేని నుంచి అయితే స్పెండల్ ఫైబర్స్ అరైజ్ అవుతాయి. ఇప్పుడు మనకి ఈ సెంట్రియోల్స్ ఏవైతే ఉన్నాయో 2 సెంట్రియోల్స్ కలిపి ఒక సెంట్రోజోమ్ ఫార్మ్ చేస్తాయి. సో ఇలాగ 2 సెంట్రియోల్స్ ఉంటాయి. 2 సెంట్రియోల్స్ దానికోటి ఇలాగా లాంగిట్యూడినల్ గా పర్పెండిక్యులర్ గా అరేంజ్ అయి ఉంటాయి. అండ్ ఒక సెంట్రోజోమ్ ఫార్మ్ అవుతుంది బై 2 సెంట్రియోల్స్. సో సెంట్రియోల్స్ మనకి సెంట్రోజోమ్ యాడెడ్ టు దట్ బేసల్ బాడీ గా పనిచేస్తున్నాయి ఫర్ సీలియా అండ్ ఫ్లాజెల్లా. దీంట్లోనే మనకి కార్ట్వీల్ లైక్ అపీరియన్స్ చూస్తాం. సో వాట్ ఈస్ అ కార్ట్వీల్ లైక్ అపీరియన్స్ నాన్న? కార్ట్వీల్ లైక్ అపీరియన్స్ ఎందుకు అంటున్నాం అంటే 9 ట్రిప్లెట్స్ ఉంటాయి ఇక్కడ. అక్కడ డబ్లెట్స్ ఉన్నాయి, ఇక్కడ ట్రిప్లెట్స్ అంటే 3 మైక్రోట్యూబుల్స్ విచ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ట్యూబులిన్ ప్రోటీన్. సేమ్ అక్కడ కూడా ఓకే మనకి యాక్చువల్ గాను 3 అలాగా 9 ఉంటాయి అనమాట ట్రిప్లెట్స్. ఈ 9 కాకుండా మధ్యలో ఒకటే ఉంటుంది అండ్ రేడియల్ స్పోక్స్ తో కనెక్ట్ ఉంటాయి. సో 9 ట్రిప్లెట్స్, 9 రేడియల్ స్పోక్స్, 9 ఇంటర్ ట్రిప్లెట్ బ్రిడ్జెస్, ఇంకా మధ్యలో ఒక మైక్రోట్యూబుల్. సో దీని వల్ల ఒక మనకి యాక్చువల్ గాను ఒక కార్ట్వీల్ లైక్ అపీరియన్స్ 9+1 అరేంజ్మెంట్ అంటాం. అర్థమైందా? ఇది ఇంపార్టెంట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూక్లియస్ గురించి మాట్లాడుకుంటాం. లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్, రాబర్ట్ బ్రౌన్ కనిపెట్టారు 1831 లో. ఇంకా ఫ్లెమింగ్ దాంట్లో ఉన్న మెటీరియల్ ని స్టెయిన్ చేశారు విత్ బేసిక్ డైస్ అండ్ క్రోమాటిన్ అనే పేరు పెట్టారు. ఎందుకంటే కలర్ఫుల్ బేసిక్ డైస్ తో కలర్ చేసినప్పుడు అప్పుడు స్టెయిన్ పట్టుకున్నది. ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ న్యూక్లియస్ ని ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తామో, ఒక ఇంటర్ఫేస్ న్యూక్లియస్ ని అబ్జర్వ్ చేసినప్పుడు సెల్ న్యూక్లియస్ అనేది డివైడ్ అవుతూ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయాలి. అప్పుడే కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తాం. దాని లోపల న్యూక్లియో ప్రోటీన్ ఫైబర్స్ ఉంటాయి సచ్ దట్ ఈస్ క్రోమాటిన్, న్యూక్లియర్ మేట్రిక్స్, న్యూక్లియోప్లాజం అండ్ న్యూక్లియోలై. న్యూక్లియోలై ఏదైతే ఉన్నదో అదే మనకి రైబోజోమల్ RNA ఫార్మ్ చేస్తాయి. సో ఎక్కడైనా రైబోజోమల్ ఎక్కడైతే మనకి ప్రోటీన్ సింథసిస్ ఎక్కడ జరుగుతుందో అక్కడ మనకి రైబోజోమ్స్ ఎక్కువ కావాలి. సో రైబోజోమల్ RNA కూడా ఎక్కువ ఉంటుంది. సో న్యూక్లియోలై కూడా ఎక్కువ ఉంటాయి. సో ఎక్కడైతే ప్రోటీన్ సింథసిస్ ఎక్కడ జరుగుతుందో ఎక్కువ, అక్కడ మనకి న్యూక్లియోలైలు ఎక్కువ ఉంటాయి. యాడెడ్ టు దట్ మనకి ఇట్ ఈస్ అ డబుల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్, న్యూక్లియస్. సో మనకి బయట ఇంకా అవుటర్ ఇంకా ఇన్నర్ మెంబ్రెయిన్ మధ్య స్పేస్ ఉంటుంది. దాన్ని మనం పెరీ న్యూక్లియర్ స్పేస్ అంటాం విచ్ ఇస్ 10 to 50 నానోమీటర్స్.
అవుటర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంటిన్యూస్ విత్ ద రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అందుకే దాని మీద రైబోసోమ్స్ కూడా ఉంటాయి. అందుకే మీకు క్వశ్చన్ అడుగుతాడు, ద అవుటర్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఇస్ ఫౌండ్ బై రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది, నీటిలో గుర్తుపెట్టుకుంటారు. యాడెడ్ టు దిస్ ముందుకు వెళ్తాం అండ్ మనకి ఈ పర్టికులర్ స్ట్రక్చర్ చూస్తాం. మనకి రెండు పర్టికులర్ మెంబ్రెయిన్స్ కొన్ని చోట్ల వచ్చి ఇలా క్లోజ్ అయిపోతాయి, అంటే ఫ్యూజ్ అయిపోవడం స్పేస్ క్రియేట్ అయిపోతుంది, న్యూక్లియర్ పోర్స్. దాని త్రూగానే మనకి ఆర్ఎన్ఏ బయటకు వస్తుంది ట్రాన్స్క్రిప్షన్ అయిన తర్వాత, లేదంటే స్టెరాయిడ్ హార్మోన్స్ ఏమైనా ప్రోటీన్స్ లోపలికి బయటికి వెళ్ళాలన్నా దాని త్రూగానే జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, దాని తర్వాత ముందుకు వెళ్తాం అండ్ లోపల మనకి యాక్చువల్ గాను చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే మనం అర్థం చేసుకుంటాం, దట్ ఈస్ మనకి యాక్చువల్లీ ఈ పర్టికులర్ క్రోమాటిన్ ఎలా ఫార్మ్ అవుతుంది, హిస్టోన్స్ ఇంకా డిఎన్ఏ వల్ల. న్యూక్లియోజోమ్ ఫస్ట్ న్యూక్లియోజోమ్ అనే స్ట్రక్చర్ ని ఫార్మ్ చేస్తాయి, హిస్టోన్ ఇంకా డిఎన్ఏ. దాని తర్వాత మనకి లింకర్ డిఎన్ఏ ఇంకా నాన్ హిస్టోన్ క్రోమోజోమ్ అండ్ ప్రోటీన్స్ వలన మనకి యాక్చువల్ గాను ఫైనల్ గా క్రోమాటిన్ అనేది ఫార్మ్ అవుతుంది. ఈ క్రోమాటిన్ మనకి డివైడ్ అవుతున్నప్పుడు సెల్ క్రోమోజోమ్ కింద కండెన్స్ అవుతుంది. యాడెడ్ టు దట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కొన్ని సెల్స్ లో మనకి ఒకే న్యూక్లియస్ ఉంటాయి, మల్టిపల్ న్యూక్లియర్ కూడా ఉంటాయి. సింగిల్ న్యూక్లియస్ ఉంటాయి యూనిన్యూక్లియేట్, బై న్యూక్లియేటెడ్ అయితే మనకి డైకారియోఫేజ్ ఆఫ్ ఫంగస్ లో, సెంట్రల్ సెల్ ఆఫ్ ఎంబ్రియో సాక్ లో పోలా న్యూక్లియర్ రెండు ఉంటాయి. టపీటమ్ లో ఏదైతే ఉన్నది ఎంబ్రియో సాక్ లో, పాలన్ సాక్ లో అక్కడ కూడా రెండు న్యూక్లియర్ ఉంటాయి. మల్టీ న్యూక్లియేటెడ్ కండిషన్స్ అయితే సిన్సిషమ్, స్కెలెటల్ ఇంకా కార్డియక్ మజిల్స్, కోకోనట్ లిక్విడ్ ఎండోస్పామ్, కొబ్బరి నీళ్లు, ఫైకోమాసిటిస్ ఫంజల్, సినోసైటిక్ హైఫే. అది కాకుండా మనకి కొన్నిట్లో న్యూక్లియస్ ఉండదు. బేస్డ్ ఆన్ న్యూక్లియస్ ఉన్నదా లేదా ఎన్ని ఉన్నాయి అన్నది డివైడ్ చేస్తాం అనమాట. సో ప్లాంట్స్ లో మనకి సివ్ ట్యూబ్స్, ట్రెకిడ్స్, వెజల్స్, ఫైబర్స్, స్క్లెరిట్స్ వీటిలో ఉండదు అనమాట న్యూక్లియస్. అదే యానిమల్స్ లో హ్యూమన్ ఆర్బీసీస్ ఇంకా ప్లేట్లెట్స్, ఎరిథ్రోసైట్స్ లో మనకి న్యూక్లియస్ ఉండదు. ఓకే, ఇప్పుడు క్రోమోజోమ్ ది స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే క్రోమోజోమ్ స్ట్రక్చర్ మనకి రెండు క్రోమోజోమ్ ఒక క్రోమాటిడ్ ఉంటుంది వెన్ ఇట్ ఇస్ నాట్ డివైడింగ్, ఎస్పేస్ జరగలేదు, అండ్ రెండు క్రోమోజోమల్ ఆర్మ్స్ ఉంటాయి. మనకి మధ్యలో ఏదైతే క్రోమోజోమ్ ని రెండు భాగాల్లో డివైడ్ చేస్తున్నదో రెండు క్రోమోజోమల్ ఆర్మ్స్ కింద, దాన్ని మనం సెంట్రోజోమ్ అంటాం అండ్ ఈ సెంట్రోమియర్ అంటాము. అండ్ దిస్ సెంట్రోమియర్ ఇస్ యాక్చువల్లీ నోన్ యాజ్ ద ప్రైమరీ కన్స్ట్రక్షన్. ఇది మనకి రెండు భాగాల్లో డివైడ్ చేస్తున్నది. యాడెడ్ టు దట్ మనకి ఈ సెంట్రోమియర్ దగ్గర రెండు కైనెటోకోర్స్ అని డిస్క్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఏవైతే దేనికైతే మనకి స్పిండల్ ఫైబర్స్ అటాచ్ అవుతాయి డ్యూరింగ్ డివిజన్. యాడెడ్ టు దట్ మనకి కొన్ని క్రోమోజోమ్స్ లో సాటిలైట్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది విచ్ యాక్ట్స్ యాజ్ అ సెకండరీ కన్స్ట్రక్షన్. సాటిలైట్ ఉన్న క్రోమోజోమ్స్ ని సాటిలైట్ క్రోమోజోమ్స్ అంటాం. టిప్స్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టీలోమియర్స్ అంటాం, ఎక్కడైతే టీలోమెరిక్ డిఎన్ఏ ఉంటుందో విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ డిఎన్ఏ. సాటిలైట్ ఇంకా టీలోమెరిక్ రీజన్స్ ఇంకా సెంట్రోమియర్ రీజన్ లో ఉన్న డిఎన్ఏ మనకి యాక్చువల్ గా జంక్ డిఎన్ఏ ఆర్ డిఎన్ఏ ఇంపార్టెంట్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. ఓకే, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అండ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లో మాట్లాడుకుంటాం వాటి గురించి. మనకి బేస్డ్ అపాన్ ద పొజిషన్ ఆఫ్ సెంట్రోమియర్ 4 రకాల క్రోమోజోమ్స్ వస్తాయి. కరెక్ట్ గా మిడిల్ లో ఉండే క్రోమోజోమ్ రెండు భాగాల్లో డివైడ్ చేస్తున్నది. రెండు క్రోమోజోమల్ ఆర్మ్స్ ఈక్వల్ లెంత్ లో ఉన్నాయంటే మెటాసెంట్రిక్. సబ్ మెటాసెంట్రిక్ లో అవే ఫ్రమ్ ద సెంటర్, కొంచెం సెంటర్ నుంచి దూరం వచ్చేస్తుంది, ఒక లాంగర్ ఆర్మ్ ఒక షార్టర్ ఆర్మ్ వస్తుంది, ఎల్ షేప్. జే షేప్ అంటే యాక్రోసెంట్రిక్, దేంట్లో అయితే మనకి సెంట్రోమియర్ పర్టికులర్ ఎండ్ వరకు వచ్చేస్తుంది. ఇంకా వచ్చేయడం వల్ల ఒకటి ఎక్స్ట్రీమ్లీ లాంగ్ ఆర్మ్, ఇంకోటి చిన్న షార్ట్ ఆర్మ్ అయిపోతుంది, ఎక్స్ట్రీమ్లీ షార్ట్ ఆర్మ్. టీలోసెంట్రిక్ లో టిప్ వరకు వచ్చేస్తుంది టీలోమియర్ దగ్గరికి సెంట్రోమియర్. దీని వల్ల మనకి ఐ షేప్ అంటాము. సెంట్రోమియర్ టర్మినల్ లో ఉన్నది అండ్ ఒకే ఒక క్రోమోజోమల్ ఆర్మ్ కూడా ఉంటుంది. అండర్స్టూడ్. ఇది కాకుండా మనకి కొన్ని మైక్రో బాడీస్ ఉంటాయి సచ్ as పెరాక్సిజోమ్స్ ఇంకా గ్లైఆక్సిజోమ్. పెరాక్సిజోమ్స్ ఇంకా గ్లైఆక్సిజోమ్స్ చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చేస్తాయి. ప్లాంట్స్ లో అయితే పెరాక్సిజోమ్స్ రెస్పిరేషన్, యానిమల్స్ లో అయితే ఫ్యాటీ యాసిడ్ బ్రేక్ డౌన్. గ్లైఆక్సిజోమ్స్ స్పెషలైజ్డ్ టైప్ ఆఫ్ పెరాక్సిజోమ్స్ ఏవైతే మనకి గ్లైఆక్సిలేట్ సైకిల్ అనేవి కండక్ట్ చేస్తాయి విచ్ కన్వర్ట్స్ ఫ్యాట్ టు షుగర్స్ అండ్ హెల్ప్స్ ఇన్ సీడ్ జర్మినేషన్. దట్స్ అబౌట్ ఇట్ నాన్న. సో సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ టాపిక్ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను కవర్ చేసినట్టు అనుకుంటున్నాను. మీకు ఈ పర్టికులర్ సెషన్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.